హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు దాదాపు సిద్ధమైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమాను బాయ్కట్ చేస్తుందంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఈ సినిమా చూడకుండా ఉండాలి అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో దీనిని రిప్లై ఇచ్చే విధంగా, అంటే ఎండగట్టే విధంగా కూడా జన సైనికులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, గోదావరి జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కట్ చేస్తూ ప్రెస్ మీట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సినిమాని సినిమాగానే చూడాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సివిల్ కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్ బోడపాటి శివదత్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఎలా చూడాలి? నిన్న మీడియా సమావేశంలో కూడా మీరు చెప్పారు, ప్రస్తుతం సినిమాని సినిమాగా చూడాలని చెప్పి జన సైనికులు చెబుతున్నారు. కానీ అదే సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఔరంగజేబ్ మాదిరిగా కూడా పోల్చారు కదా, ఏ విధంగా చూడాలి ఈ విషయాన్ని? సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నం పెట్టిన కళామ తల్లి ఉందో, కళామ తల్లి రుణం తీర్చుకునే విధంగా ఆయన వ్యవహారం ఉంటుందో తప్పితే కానీ, కళామ తల్లి నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేనప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ హేళన చేశారు. అలాంటిది ఆయన దృఢ సంకల్పంతో 2 చోట్ల ఓడిపోయినా నిలబడి ఎవరైతే మనల్ని తొక్కేయాలనుకున్నారో వాళ్ళని అతాపాతాలని తొక్కేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో అశేష ప్రజాదరణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. అలాంటిది ఆయన సినిమా ఆపాలి అనుకోవడం అని అంటే సముద్రంలో చిరిగి నీళ్ళు తీసి నోట్లో వేసుకోవడం, అంతకుమించి ఇంకేం లేదు వైసీపీ వాళ్ళకి. అలా వాస్తవంగా చెప్తున్నాను నేను. ఈరోజు అసలు మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, టికెట్లు లేవు, బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. ఈ సినిమాని ఎవడు ఆపుతాడు? ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆపాలనుకోవడం అలా భ్రమ. గతంలో మేము మళ్ళీ చెప్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పీకింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేయాలనుకున్నాడు, ప్రభుత్వ యంత్రాంగాన్ని పంపించాడు, 10 రూపాయలుగా టికెట్ పెట్టించాడు. ఏమైంది? మేమంతా నిలబడ్డాం ఆయనకి. ఆయన బలమే అభిమానులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, మరి ఇతర తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఆయనకి అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు నన్ను అదే చెప్పారు. గతంలో 2 years బ్యాక్ మనం తగ్గేదేలే, 10-15 రూపాయలకి మన టికెట్లు ఇచ్చినా సరే సినిమా ఇదైంది అన్నారు. మరి ఇప్పుడు అధికారం ఉంది, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎలా చేయబోతున్నారు ఆయన పండగని హరిహర వీరమల్ల సినిమా ద్వారా? మా అందరికి అయితే నిజంగా చాలా పండగలా ఉందండి. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇదే మొదటి సినిమా రాష్ట్రంలో రిలీజ్ అవడం. ఆనాడు తెలుగు రాష్ట్రంలో ఆ ఫీడ్ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సాధిస్తే తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. రాజకీయాలని, ఇటు సినీ పరిశ్రమని, అటు సేవా కార్యక్రమాలు కానీ దేనికి దానికి ప్రత్యేకమైన దృష్టి సారించే వ్యక్తి ఆయన. 2 రోజులు ఆయనది కాదనుకొని ఈ కళామ తల్లి కోసం 2 రోజులు ఆయన టైం కేటాయించేసరికి మొత్తం గ్రాఫే మారిపోయింది. ఇప్పటి వరకు జనాలు ఒకలా ఆలోచించారు, ఇప్పుడు ఇంకోలా ఆలోచిస్తున్నారు. హరిహర వీరమల్లు పుడుతున్నాడు రేపు, దాని చరిత్ర కొనసాగుతుంది. ఇది పార్ట్ 1 బ్లాక్ బస్టర్, పార్ట్ 2 డబుల్ బ్లాక్ బస్టర్. అట్లుంటది తప్పితే గానీ ఎవడు ఆపడానికి ఎవడి వల్ల కాదు. ఏం చెప్తారు వైసీపీ నాయకులకి? ఏం చెప్తారు? ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక రాష్ట్ర నాయకుడు ఏం చెప్తారు? వైసీపీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. రండి, సినిమా చూడండి, ఆనందించండి, సినిమా చూసి మాట్లాడండి, తర్వాత మాట్లాడుకుందాం. మీ పేటీఎం బ్యాచ్కి మాత్రం ఒక వార్నింగ్ ఇస్తున్నాను. మీరు పిచ్చి పిచ్చి చేష్టలు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే దానికి 3 ధీటుగా ఎదుర్కోవడానికి జనసేన సోషల్ మీడియా, పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేది వైసీపీ కాదు, ఎవరు ఆపలేరు. ఎందుకంటే వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నామంటూ బోడపాటి శివదత్ పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి సినిమా అనేది ఒక డిప్యూటీ సీఎం హోదాలో అతిపెద్ద పండుగగా గోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించబోతుంది. పార్ట్ 1 గా పార్ట్ 2 కూడా వస్తుంది అంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ సినిమా ప్రదర్శన కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే సూపర్ టాక్ నడుస్తుందంటూ కూడా వారు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి హరిహర వీరమల్ల సినిమాకి సంబంధించి ఒక పక్క వైసీపీ బాయ్కట్ చేస్తున్నామని పేర్కోవడం, అదే సమయంలో ఎలాంటి తాటేకి చెప్పులకు భయపడే లేదంటూ జనసేనకు సంబంధించిన నేతలు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం ఏపీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక లైట్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.